హలో గాయ్స్! నాకు బాలేదు అని చెప్పాను గదా! అందుకే అమ్మని ఎక్కువ కలవరిస్తుండేసరికి అమ్మొచ్చింది. ప్రెగ్నెన్సీ టైంలో అమ్మ మన పక్కన ఉంటే థెరపీలాగుంటుంది. అమ్మ ఇక్కడికొస్తున్నాను అని చెప్పగానే నాకిష్టమైనటివన్నీ చెప్పేసాను ఏమేం గావాలని. ఏమేం గావాలి అని అనేసరికి పెద్ద లిస్ట్ అనుకోబోతారు. మనం చిన్నప్పుడు తింటాం కదా! తేనె మిఠాయిలు అవి. నాకెంతో ఇష్టమైన పోలీలు, పూతరేకులు తెమ్మని చెప్పాను. అఫ్‌కోర్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. కానీ నాకు అక్కడున్న టేస్ట్ తెలియదిక్కడ. సో, అక్కడి నుంచి తెచ్చేయమని చెప్పాను. అమ్మ నాన్ వెజ్ తిని చానా మంత్స్ అవుతోంది. అందుకే అమ్మకిష్టమైన వెజ్‌లో కూరగాయలన్నిటికీ మహారాజైన వంకాయ తాలింపు, వేడి వేడిగా ఇప్పుడే ఒంచిన అన్నము. చూసారా ఎలా పొగలు గక్కుతోందో? మళ్ళీ అమ్మకిష్టమైన వంకాయ టమాటా పప్పు. ఏం కూరలున్నా లేకపోయినా గూడా వంకాయతో మాత్రం ఏదైనా రెసిపీ చేస్తే కామ్‌గా తినేస్తది మా అమ్మ అంత ఇష్టము. ఈ వంకాయ మా అమ్మకొక్కటే ఇష్టం గాదు. మా అమ్మమ్మకిష్టము. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఎలా ఉంది అంటే బావుందంటాను చూడండి. లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని పెళ్లి వీడియో పెట్టి చూస్తా అన్నాము. పెళ్లిలో జరుగుతున్న ఫన్నీ మూమెంట్స్ అన్నీ గూడా చూసి మురిసిపోతాన్నాం ముగ్గురం. అప్పుడే మ్యారేజ్ అయిపోయి 1 ఇయర్ అయిపోవస్తాంది. ఇంకొద్ది రోజులే ఉంది దానికి కూడా. ఏంటో డేస్ చాలా స్పీడ్‌గా అయిపోతున్నాయి. మొన్న మొన్న జరిగినట్టుంది మాకు మ్యారేజ్. అప్పుడే 1 ఇయర్ అయిపోవస్తాంది. లోపల బుడ్డోడో, బుడ్డదో లోడింగ్ అవుతాంది. పెళ్లి వీడియో ఎన్ని సార్లు చూసినా గూడా చూసిన ప్రతిసారి ఆమె చూడు ఏం చేస్తాందో, ఆయన చూడు ఎక్కడ చూస్తన్నాడో, ఆమెకు నిద్రొస్తాంది. ఇలాంటి డిస్కషన్స్ మ్యాండేటరీ అనమాట. మీరు అంతేనా? కమెంట్ చేయండి. తలంబ్రాలు పోసే కష్టపడతన్నానని మా అన్న చూసారా నన్నెలా ఎత్తుకున్నాడో పాపం నడుమేమైపోయిందో మా అన్నకి. మరి మా ఆయనేమో అంత హైట్ ఉన్నారు. నేనేమో పొట్టి. అదే మా ఆయన ముందు పొట్టి. సో చెల్లెలు కష్టపడుతోందని మా అన్న నన్నెత్తుకొని తలంబ్రాలు పోయిచ్చారు. ఈ వీడియోకైతే ఇంతే మరి. నెక్స్ట్ బెంగుళూరులో ఫేమస్ అయిన షాపింగ్ ఏరియాకెళ్ళాలి. ఆ ఏరియా నేమ్ మీకు ఐడియా ఉంటే కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.